రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోతు తెలియక ఎన్నికల హామీలు ఇచ్చాం అని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యానించినట్టుగా ఈ వార్త చెప్తున్నది. మరి ఇవన్నీ కూడా రాజకీయ పక్షాలు ముందు చూసుకోవాలి. ఎంతసేపు ఎన్నికల్లో గెలవాలనే తపనతో హామీలు ఇస్తూ పోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవి. దాని గురించి ఆయనే నిజాయితీగా చెప్పుకుంటున్నందుకు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారిని అభినందించాల్సిందే. అప్పు మిత్తి ఎంత ఉందో తెలియదు, తొలి రోజుల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి. హామీల అమలుకు సీఎం రేవంత్ రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఊళ్ళలోకి పోతే జనం తిడుతున్నారు, కేసీఆర్ బాగుండేనని అంటున్నారు అని చెప్పి ఇటీవల ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూడా ఇక్కడ ఇచ్చినారు. ఇవన్నీ కూడా ఆ అధికార పక్షానికి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్న మాటలు. నిజమే, ఏ రాజకీయ పక్షమైనా కూడా ఎన్నికలు వచ్చేసరికి స్పృహ తెలియకుండా హామీలు ఇచ్చేయడం, ఏది పడితే అది నీకు చందమామని ఇచ్చిస్తానని చెప్పి ప్రజల్ని మెప్పించే ప్రయత్నం చేసి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత వాస్తవ పరిస్థితి తెలిసి అప్పుడు నాలుగు ఖర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఎన్నికలకు ముందే, నిన్నగాక మొన్న మనం పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినాం. అక్కడ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చాలా సీనియర్ నాయకుడు, అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త చంద్రబాబు నాయుడు 2 రోజుల ముందు చెప్పినాడు, మేము సూపర్ 6 హామీలు ఇచ్చినాం కానీ అవన్నీ అమలు చేసే పరిస్థితి లేదు, ఖజానా ఖాళీగా ఉంది, 8-9 సంవత్సరాలు పడుతుంది అవి అమలు చేయడానికి అన్నారు. మరి ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలను ఒకసారి అప్పటి వీడియోలు తీసి చూస్తే అర్థమవుతుంది మాకు. ఒంటి మీద స్పృహ లేకుండా హామీలు ఇచ్చినారు, మేము చందమామని తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతామన్న విషయం చందంగా మాట్లాడిన ఈ కూటమి పార్టీలన్నీ. ఇట్లా ఏ రాజకీయ పక్షమైనా, ఒక చంద్రబాబు నాయుడు అని కాదు, ఏ రాజకీయ పక్షమైనా ఆలోచించుకోవాలి. హామీలు ఇచ్చే ముందు అవి అమలు సాధ్యమేనా కాదా, రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ అమలు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత డబ్బు అవసరం అవుతుంది, ఎన్ని నిధులు అవసరం అవుతుంది, మన బడ్జెట్ ఏమిటి, మన ఆదాయం ఏమిటి, కేంద్రం నుంచి మనకి ఎంత వస్తుంది, ఇవన్నీ ముందు లెక్కలు వేసుకొని మాట్లాడాలి. మనం గుర్తు చేసుకుంటే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఇటీవల ఇట్లాంటి వ్యాఖ్య ఒకటి చేసినారు. రాజకీయ పక్షాలు అడ్డగోలుగా హామీలు ఇవ్వద్దు, అమలు చేయగలిగిన మాటలే మాట్లాడాలి అని. అందరూ ఆ విషయం ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన నిందించి ప్రయోజనం లేదు మల్లికార్జున్